బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. భయంగా ఉందా? బాధగా ఉందా? నాకు ఈ బంధనాలు ఈ బంధాలు ఏమీ లేవు కదా, హ్యాపీగా ఉంది. కార్పొరేషన్ పదవి కానీ ఎమ్మెల్సీ పోస్ట్ కానీ ఇస్తే పార్టీలో ఉండేవారా? కార్పొరేషన్ ఇచ్చినా ఉండకపోయేటోని, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఉండకపోయేటోని. సో మంత్రి జగదీష్ రెడ్డిది మీది దాదాపు ఒకే నేపథ్యం నుండి వచ్చారు, కానీ ఇద్దరి మధ్య ఎక్కడ చేరింది అసలు? ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన జేబులో మనిషిలాగానే ఉన్నా తప్ప జేబు బయట మనిషిలాగా ఎప్పుడు లేదు. నేను ఓడిపోయిన తర్వాత నన్ను నాన్ పార్టీని చూసిన తప్ప పార్టీని చూసినటువంటి దాఖలాలు ఒక్కటి కూడా లేవు. వేముల వీరేశం గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది ప్రధాన వార్త. మంత్రి ఇస్తారా, విప్ ఇస్తారా, ఎమ్మెల్యేగా పరిమితం చేస్తారా అనేటువంటిది ఆ పార్టీ నడుపుతున్న అధిష్టానానికి తెలుసన్నా. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నేను సతీష్. ప్రస్తుతం మనతో పాటు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తేనా. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. భయంగా ఉందా? బాధగా ఉందా? హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఫ్రీడమ్ ఉంది కదా, ఓకే, స్వేచ్ఛ ఉంది కదా. బయట ఉన్న నాకు ఏ బంధనాలు ఏ బంధాలు ఏమీ లేవు కదా, కాబట్టి సంతోషంగానే ఉన్నా. ఏం జరిగింది? ఏమన్నా మీరు పార్టీ వెళ్ళే క్రమంలో ఎవరైనా బుజ్జగింపులు కానీ మీరు పిలిచే ప్రయత్నం కానీ రాజీ ప్రయత్నాలు కానీ ఏమైనా జరిగాయా పార్టీ నుండి? మా ముఖ్యమంత్రి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయితే పిలవలేదన్న, పిలవలేదు, మాట్లాడలేదు. మా జిల్లా మంత్రి గారు ఒకసారి మాట్లాడినా మేము ఆయన మాట్లాడిన దానికి కన్విన్స్ కాలే. ఎప్పుడు మాట్లాడారు? ఒక నెల రోజుల క్రితం మాట్లాడింది. ఏమని హామీ ఇచ్చారు? ఏముంటుంది, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం ఉండు, గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్సీ ఇస్తాం ఉండు అని చెప్పేసి మాట్లాడాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025 వరకు ఎమ్మెల్సీ లేదు కదా. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీ గవర్నమెంట్ డిసెంబర్లో వస్తుంది, ఎమ్మటే ఇవ్వడానికి లేవు కదా, ఖాళీ లేవు కదా. బట్ నెక్స్ట్ డిసెంబర్ ఆ తర్వాత అంటే నరుడోడు నారాయణోడు మాట్లాడేటువంటి దాంట్లో చెప్పే దాంట్లో సత్యదూరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి నేను సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కార్పొరేషన్ పదవి కానీ ఎమ్మెల్సీ పోస్ట్ కానీ ఇస్తే పార్టీలో ఉండేవారా? కార్పొరేషన్ ఇచ్చినా ఉండకపోయేటోని, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఉండకపోయేటోని. నాకు కావాల్సింది ఆ లోకల్ ప్రజలకు సర్వీస్ చేసేటువంటి ఒక ప్లేస్మెంట్ని నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను పబ్లిక్ లీడర్ని, పబ్లిక్ నుంచి వచ్చిన పబ్లిక్లో కాంటెస్ట్ చేయడానికి ఇష్టపడతా తప్ప నాది ఒక 50 ఏండ్లు 60 ఏండ్లు 70 ఏండ్లు నాకు చేతగాని ముసలాయనను ఒక కార్పొరేషను ఇంకోటి నామినేటెడ్ తీసుకొని కూర్చునేటువంటి వ్యక్తిని కాదు. నేను ఫైటింగ్ రాజకీయాల నుంచి వచ్చిన, ప్రత్యక్ష రాజకీయాల నుంచి వచ్చిన, ప్రత్యక్ష రాజకీయాలు ఉండాలని కోరుకుంటానని చెప్పండి. సో మంత్రి జగదీష్ రెడ్డిది మీది దాదాపు ఒకే నేపథ్యం నుండి వచ్చారు. చాలా మంచిగా రిలేషన్షిప్ కంటిన్యూ అయింది, కానీ ఇద్దరి మధ్య ఎక్కడ చేరింది అసలు? నేపథ్యం అంటే మేము ఒక బ్యాచ్ కాదు, ఒక జిల్లాలో కలిసి పనిచేయలేదు, ఒక నిర్మాణంలో కలిసి పనిచేయలేదు. ఆయన చదువుకున్న పీరియడ్లో ఆయన పిడిఎస్లో ఉన్నానని చెప్తాడు, నాకైతే విషయం తెలియదు. ఓకే, తర్వాత మేము పనిచేసినటువంటి క్రమంలో, మేము పనిచేస్తున్న రోజుల్లో ఆయన విప్లవ రాజకీయాలతో సంబంధాలు కూడా లేవు. టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత నాకు జగదీష్ రెడ్డి గారు అటాచ్మెంట్, కానీ ముందు అటాచ్మెంట్ కాదు. సో చెడింది ఎక్కడ? మంత్రిగా, జిల్లా మంత్రిగా ఆయన ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎక్కడ ఈ గ్యాప్ వచ్చింది? నాకు చెడలేదు, ఆయన ఎందుకు చెడగొట్టుకున్నా ఆయన తెలియాలి. నాకు ఎక్కడ చెడింది, నాకు ఎక్కడ చెడ్డట్టు, ఎక్కడ నాకు ఆయన గ్యాప్ ఉన్నట్టు ఈ రోజుకు మీరు ఇన్లే, ఎక్కడ నిన్నరా? అంటే నాకు ఒక తెలిసిన సమాచారం ఏంటంటే మీరు మంత్రి విషయాల్లో కొన్ని తలదూచుకున్నారు, ఆయన మీ కాన్స్టిట్యున్సీకి కొన్ని ఇన్వాల్వ్ అయ్యే క్రమంలో మీరు అడ్డు తగిలారు అనేది ఒక వార్త. అది పచ్చి అబద్ధం. ఆయనకు నేను ఓడిపోయిన తర్వాత, ఆయన తెచ్చుకున్న తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఏ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసింది లేదు, నన్ను పిలిచింది లేదు, నాతో ఏదైనా ప్రోగ్రాంకు నన్ను ఇన్వాల్వ్ చేసి పని చేయించింది లేదు. నేను ఓడిపోయిన తర్వాత నన్ను నాన్ పార్టీని చూసిన తప్ప పార్టీగా చూసినటువంటి దాఖలాలు ఒక్కటి కూడా లేవు. కాబట్టి
ఆయన చేసిన ప్రోగ్రామ్స్కి నేను అడ్డుకోవటానికి కానీ, లేదా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు? ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన జేబులో మనిషిలాగానే ఉన్నా తప్ప జేబు బయట మనిషిలాగా ఎప్పుడు లేను. నాకున్న బ్యాడు, నాకున్నటువంటి ముద్ర కూడా అదే. ఓకే. ఈయన జగదీష్ రెడ్డి జేబులోనే ఉంటాడు, జగదీష్ రెడ్డి మనిషిగానే ఉంటాడు అనేటువంటి బ్యాడే తప్ప నాకు ఆ కోణంలోనే మిగతా పార్టీల్లో మిగతా చోట్ల కూడా శత్రుత్వం తప్ప నాకు అదర్ దెన్ శత్రుత్వం, అదర్ దెన్ బ్యాడ్ అనేటువంటిది ఏం లేదు. సో ఆ జేబు నుండి బయటికి ఎలా వెళ్ళిపోయారు మీరు? ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి బయటకు వచ్చి ఎగిరొచ్చిన. సో మీరు 2018లో మీ ఎదుగుదలను చూసి మీరు మంత్రి అయ్యే అవకాశం ఉన్న కారణంగా మీ సొంత పార్టీ వాళ్ళ కీలక నేతే మిమ్మల్ని ఓడించారు, నిజమా? మంత్రి ఇస్తారా, విప్ ఇస్తారా, ఎమ్మెల్యేగా పరిమితం చేస్తారా అనేటువంటిది ఆ పార్టీ నడుపుతున్న అధిష్టానానికి తెలుసన్న, నాకైతే తెలియదు. ప్లస్ అది దృష్టిలో పెట్టుకొని ఈ వీళ్ళు ఏమన్నా నాకు ఇబ్బందులు కలిగించిండ్రా అనేటువంటిది వాళ్ళ అంతరాత్మకు తెలుసన్న. నేను ఒకరి మీద నిందేసే రకం కాదు. నా ఓటమికి నేనే బాధ్యత. అవతలోళ్ళు నేను ఓడిపోవటానికి ఆ రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తుర్రు, ఈ రకమైనటువంటి నష్టం చేస్తుర్రు అనేది గెజ్జేయకపోవడం కూడా నాదే లోపమే కదా. ఓటమి తర్వాత తెలిసిందా? గెజ్జేసుకుంటే మీ అనాలిసిస్లో కానీ తెలిసిందా? అంటే నేను తెలిసినా కానీ బయట చెప్పేటోని కాదన్న. మంచి అయినా చెడైనా నా భుజాల మీద, నా మీదనే, నా నెత్తిని ఆ బరువును పెట్టుకొని భవిష్యత్తు కోసం నేను ప్లాన్ చేసుకునేటోని తప్ప, ఒక ఓటమి నుంచి గుణపాఠం తీసుకొని ముందుకు పోయేటోనే తప్ప, ఈ ఓటమికి వీళ్ళు కారణం, వాళ్ళు కారణం అని చెప్పేసి నపరింత నిందేసేసి నేను చేతులు దులుపుకునే రకం కాదన్న. సో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వేముల వీరేశం గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది ప్రధాన వార్త. ఇంకా క్లారిటీ లేదన్న. మొన్న మేము మీటింగ్ పెట్టుకొని మా క్యాడర్ యొక్క ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు ఇండిపెండెంట్గా పోదామని కొంతమంది చెప్పారు, ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకుందామని చెప్పేసి కొంతమంది చెప్పారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి పోతే బాగుంటుందని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఈ మూడు రకాల మధ్యన కొద్దిగా అందరం కోఆర్డినేషన్ చేసుకొని సమిష్టిగా ఒక ఆలోచన చేసుకునేటువంటి ఒక అవకాశం ఉందన్న. నాకైతే బలంగా ఇండిపెండెంట్గా పోయినా గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం నాకుందన్న. అంతిమంగా మా నాయకత్వం, ఆ నియోజకవర్గంలో ఉన్న క్యాడరు, ఆ నియోజకవర్గంలో చాలామంది ఇంటలెక్చువల్స్, చాలామంది జర్నలిస్టులు మమ్మల్ని అభిమానించేటువంటి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఏదో ఒక నిర్ణయం 10 డేస్లో ప్రకటిస్తామన్న. సో మీరు మిమ్మల్ని నమ్ముకున్న క్యాడరు చాలా వరకు డిస్టర్బ్ అయింది, కేసుల పాలయ్యారు, దాడుల పాలయ్యారు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అయితే ఆర్థికంగా నష్టపోయారు. ఏం చేశారు అప్పుడు మరి అధికార పార్టీలో? అంటే అధికార పార్టీలో ఉన్న మేము ప్రతిపక్షమేనా? అధికార పార్టీలో మేము 2018 ఓడిపోయిన తర్వాత, 2018 ఓటమి అయిపోయిన తర్వాత అవతల గెలిచిన ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి కానుండి మా ఎంపీటీసీలకు ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పేసి విప్పులు జారీ చేసి ఎంపీపీలకు కానియలేదు, అట్లా నష్టపోయారు. ఆ తర్వాత సర్పంచ్లు అయినటువంటి వాళ్లకు నిధులు ఇయ్యక సస్పెండ్లు చేపించి, నోటీసులు ఇచ్చి, చెక్ పవర్లు రద్దు చేసి నానా ఇబ్బంది పెట్టారు. ఇంతవరకే పరిమితం కాకుండా చాలామంది చిన్న నాతో ఉన్నారు, వీళ్ళిద్దరికి గెట్టు పంచాయతీ వచ్చింది, కేసులు పెట్టించారు. 324 అనేటువంటి మామూలు కేసుల్లో కూడా రిమాండ్ చేసినటువంటి, అటెంప్ట్ మర్డర్ కేసులలో రిమాండ్ చేసినటువంటి అవకాశం ఉంది. కానీ మామూలు నార్మల్ కేసులలో కూడా ఫోర్స్ చేసి చదువుకుంటున్నటువంటి పిల్లల్ని కేసులో పెట్టించినటువంటి పరిస్థితి ఉందన్న. అది నీకు రావణపేట కానీ, చిట్యాల కానీ, నారకడపల్లి కానీ, నెకరికల్లి కానీ, కీతపల్లి కానీ, యాజ్ అండ్ టుడే ఈరోజు కూడా మీరు పోయి చూడండి అన్న, వాళ్ళ సెల్లులు తీసుకుంటారు. సెల్లులలో వాళ్ళు నా గ్రూపులలో ఉండి దాన్నింటి వాళ్ళు రిమూవ్ అవ్వమని చెప్పేసి చెప్తారు. వాళ్ళ సెల్లులలో నా ఫోటోలు ఉంటే ఆ ఫోటోలు మొత్తం డిలీట్ చేపించేస్తారు. లేదు నాకు సంబంధించి ఆయన ఏదన్నా ఒకటి చేసి పెట్టుకుండా అనుకో, దాన్ని ఏదో ఒకటి చేసేసి పెట్టుకుంటే ఎస్ఐలే ప్రధానంగా ఇది చేస్తున్నటువంటి దాంట్లో రావణపేట ఎస్ఐ, నారకడపల్లి ఎస్ఐ, చిట్యాల ఎస్ఐ, వీళ్ళు ముగ్గురు అయితే మామూలు ఇది కాదని. ఇన్ని చేస్తుంటే మీరు పార్టీకి ఫిర్యాదు చేయలేదా? వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పలేదా?
ఏం మరి జిల్లా మంత్రి చెప్పలేదా? అసలు అడిగేటోడు వాడు ఆ పార్టీలో ఏం జరుగుతుందని తెలుసుకునేటువంటి వాడు తెలుసుకునే నాదుడు ఉంటే కదా చెప్పుకోవటానికి. ఇప్పుడు మనం ఉన్నామన్నా, వినేటోడు ఉంటే కదా మనం ఏదైనా చెప్పుకోవాలనిపించేది. దీంట్లో వినరు, దీంట్లో మనం చెప్తున్నటువంటి సమస్యకు పరిష్కారం చూపరు. ఏదున్నా మన బాధే మన పడాలి, మన కష్టం మనం పడాలి. మనమే వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వడమో, ధైర్యం చెప్పడమో, దెబ్బలు కొడితే ఓదార్చటమో, ఇంకేమైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ తీసుకుపోయి చూయించటమో, లేదు జైల్లో పెడితే బెయిల్ పెట్టి తీసుకురావటమో, మనకు మనమే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్ప, ఆ జిల్లా నాయకత్వం అనేటువంటిది అదే పెడితే కేసులు పెట్టియండి కానీ కనీసం దెబ్బలు కొట్టియకండి. ఈ దెబ్బలు కొట్టించుకుంటూ పోతుంటే రేపు వీళ్ళు టీఆర్ఎస్కు ఓటేయాలనుకున్నప్పుడు ఎట్లా వేస్తారు? వేయలేరు కదా. ఓకే. అది పార్టీకి నష్టం అవుతుంది కదా. వీరేశానికి నష్టం చేయాలని మీరు చేస్తుండొచ్చు, కానీ ఆ దెబ్బలు తిన్నోళ్ళు బాధపడ్డోళ్ళు పార్టీ మీద నెగిటివ్ పెంచుకుంటారు, ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పేసి ఒక 4-5 సార్లు చెప్పి చూసింది నేను. వాళ్ళు నవ్వుతూ వదిలేసారు తప్ప దాన్ని కనీసం మాట వరుసకు మా సంతృప్తి కోసము, మేము తీసుకుపోయిన వాళ్ళ సంతృప్తి కోసమైనా అక్కడున్న నాయకత్వము ఆ ఎస్పీకో డిఎస్పీకో వాళ్ళ ఉపశమనం కోసం కూడా ఫోన్లు చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? మీరు ఒక కీలక నేతగా వ్యవహరించారు, ఉద్యమ కాలం నుండి పనిచేశారు, చాలా క్యాడర్ ఉన్నది. కానీ ఇంత ఇంత దాడులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మిమ్మల్ని పార్టీ పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు ఎందుకు సపోర్ట్ అంటే దొరకలేదు? పార్టీకి నాకు గ్యాప్ పెంచింది ప్రధానంగా మా జిల్లా నాయకత్వమే. ఎవరు ఓడిపోయి నాయకత్వం? మా జిల్లా మంత్రి ఉమ్. మా జిల్లా మంత్రి ప్రధానంగా పార్టీకి గ్యాప్ పెంచింది. దానికి తోడు వచ్చినటువంటి ఎమ్మెల్యే కూడా గ్యాప్ పెంచడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసేసి, అంటే దీంట్లో ఓడిపోయినము అంటే నువ్వు డిలీట్ అయిపోవాలి రాజకీయాల నుంచి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కల్చరు, దుర్మార్గమైనటువంటి నేచర్ ఉంది. గెలిపోవటంలో రాజకీయాల్లో సహజమే, కానీ గెలిచినా ఓడినా గెలిచినటువంటి వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలి, లేదు కొత్తగా పార్టీలో తెచ్చుకున్నాం, పార్టీలో ఉన్న నాయకత్వం ఉంది, ఈ నాయకత్వానికి పార్టీ పనిలో ఇంకో పనిలో పురమాయించేసి వచ్చినటువంటి వాళ్ళకు డెవలప్మెంట్ సైడ్ చిరుమర్తి పెట్టి లింగయ్య గారు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మీకు అంటే పార్టీ నాయకత్వం కానీ మీకేమన్నా భరోసా ఇచ్చిందా? ఆయన పార్టీలో చేరుకున్నా మీ ప్రియారిటీ ఇట్లా ఉంటుందని ఏమన్నా ఏం మాట్లాడిన వాళ్ళు ఉంటే కదన్నా, ఏం జరగలేదు. మాట్లాడినటువంటి మా మంత్రి ఫోన్ చేసి ఇట్లా వస్తానంటుర్రు అని చెప్పాడు. మరి తను ఒక్కని తీసుకున్నాడు ఎందుకన్నా, మిగతా కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు కదా, రాజగోపాల్ రెడ్డి గారు కానీ మిగతా నాయకత్వం అంత ఉన్నారు, అందరిని తీసుకుంటే బాగుంటుందనే పదం నేను చెప్పాను. లే వాళ్ళని తీసుకోవద్దు, వాళ్ళు కరెక్ట్ కాదని. వాళ్ళని తీసుకుంటే పార్టీకి స్ట్రెంత్ వస్తుంది, స్ట్రెంత్ అవుతుంది తప్ప తనతో వచ్చేటువంటి బలం ఏంటి జిల్లాలో కరెక్ట్ కాదుగా. మన క్యాడర్ గట్టినే ఉంది కదా, మాకు ట్రక్కు లేకుండా మనం గెలిచేటోళ్ళం, మన ఓట్ బ్యాంకు మన ఓట్ షేరింగ్ మనకు ఉన్నది కదా, ఎందుకు అనవసరం డిస్టర్బ్ అయింది కదా అని చెప్పేసి అంటే లేదు సార్ చెప్తుంటే తీసుకోవాలని చెప్పేసి ఒక మాట మాత్రం చెప్పిండు. తను వచ్చిన తర్వాత జిల్లా ప్రెసిడెంట్ ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు నా కాడికి తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోవటం అంతే. అదే తప్ప ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు 1-2 సార్లు కూర్చొని మంత్రి గారి ఇంట్లో మాట్లాడుకున్నటువంటి సందర్భాలు తప్ప ఇక అప్పటి నుంచి ఎలాంటి రిలేషన్స్ లేదు. అంతకు ముందు కానీ చిరుమర్తి లింగయ్యకు మీకు ఏమైనా సంప్రదింపులు కానీ సంబంధాలు కానీ ఉన్నాయా? ఆయన జాయిన్ అయిన తర్వాత అన్న కలిసి పనిచేద్దాం లేకపోతే ఇలాంటి ఏమైనా చర్చ ఎప్పుడు లేవన్నా. వచ్చిన కాంచి మా కేడర్ని మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళని కిట్సైజ్ చేయటం, కేసులు పెట్టేయటం, ఇబ్బందులు పెట్టడమే తప్ప కలిసి మేము ఈ పార్టీలోకి వచ్చినా వీళ్ళతో కలిసిపోవాలనేటువంటిది ఎక్కడ లేదన్న. ఎక్కడన్నా జరిగినటువంటి ఆ ప్రయత్నం కూడా మా జిల్లా నాయకత్వం చేయలేదన్న. ఓకే. సో లింగయ్య మాట్లాడుతూ దమ్ముంటే వేముల వీరేశం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాలి అని ఒక సవాల్ విసిరారు. నేను ఆ సవాల్ స్వీకరించడానికి రెడీ అని చెప్పినన్న. తను కూడా రావాలి కదా, ఆయన ఇండిపెండెంట్ రావాలా? తన అంత దమ్ముంటే నాకు ఛాలెంజ్ ఇస్తుండే కదా, నేను రెడీ, రమ్మని ఇండిపెండెంట్గా చేద్దాం, ఓవర్ గెలిస్తే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉందాం, ఆయనను కూడా ఇండిపెండెంట్గా చేయడానికి సిద్ధమై రమ్మనండి, నేను రెడీ. ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత నేను గెలవకుంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఇంకా నేను ఏ రాజకీయ పార్టీలో ఏ రాజకీయ యాక్టివిటీలో నేను ఉండను. తను కూడా ఇండిపెండెంట్గా సిద్ధపడి వచ్చి నా సవాల్కు స్వీకరిస్తే నేను రెడీ. ఓకే. అది. సో మరోవైపు చిరుమర్తి లింగయ్య
నేను కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు తీసుకొచ్చాను, అభివృద్ధి చేశాను, గతంలో ఎవరు చేయలేనంత పని చేశాను అంటున్నారు. నకిరేకల్ మీరు చూసిన నకిరేకల్ ఎలా ఉంది? ఏం చెప్తారు? నారకడపల్లి కూలిపోయింది, రోడ్లు సైడ్లు. నెకరకల్లు కూడా మొత్తం కూలిపోయి ఉన్నది. హ్మ్. రావణపేట కూడా ఇప్పుడు కూలిపోతుంది. బట్ అదే డెవలప్మెంట్ అయితే ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. నీకు అన్ని ఆ నియోజకవర్గానికి స్పెసిఫిక్గా తను తెచ్చినటువంటిది ఏదో చెప్పమనండి. సో కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చేటట్టు మాట్లాడుతున్నాను. సో నిన్న ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ అభ్యర్థి నిర్ణయించేది నేనే, బీఆర్ఎస్లో టికెట్ రాకుంటే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలా అంటూ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఏం చెప్తారు? అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ అన్న. వాళ్ళ పార్టీలో మాట్లాడుకున్నటువంటి దాన్ని, వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుకున్నటువంటి దాన్ని నేను దాన్ని ఎట్లా కామెంట్ చేయగలుగుతానా? నేను ఆ పార్టీలో పోవాలని నిర్ణయం తీసుకొని ఆ పార్టీలో జాయిన్ అయితే ప్రస్తావిస్తే నేను మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇంకా మేము ఆ పార్టీలో పోవాలన్నా వద్దా అనేటువంటి సంఘర్షణలో డిస్కషన్లో మా క్యాడర్లోనే ఉన్నాం మేము. ఈ సంఘర్షణలో ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు జాయిన్ కావడానికి అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తుంది? లేదన్న, అట్లేం లేదు. మేము పోవాలనుకున్నప్పుడు, అప్రోచ్ అయినప్పుడు, అది అడ్డంకిగా మారినప్పుడు మాత్రమే నేను అడ్డంకిగా భావిస్తా, కానీ ఇంకా అవి అడ్డంకి అని నేను అనుకోనన్నా. సో పొంగులేటి ప్రస్తావన, పొంగులేటి మీ జిల్లాలో మీ ద్వారా మిమ్మల్ని పంపించాలనే కోణంలో వాళ్ళు అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రచారం. అసలు పొంగులేటికి మీకు ఎట్లా కుదిరింది సంబంధం? ఆయన ఖమ్మం జిల్లా నేత. నాకు మొదటి నుంచి సీనన్న పరిచయం అన్న. ఓకే. నేను తను టీఆర్ఎస్లోకి రాకముందు, ఎంపీ కాకముందు నుంచి మామూలు పరిచయాలు. మాకు కోదాడలో బాణాల వెంకరెడ్డి గారని తను చనిపోయిండు, కాలేజ్ ఉండే వారికి వాళ్ళ బాబాయి వాళ్ళ తాలూకు కొత్తగూడెంలో ఉంటారు, అట్లా పరిచయము. తనతో నేను పోతున్నటువంటి క్రమంలో మామూలు పరిచయాలు ఉండే. తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత బాగా క్లోజ్ ఉంటాడు. ఎప్పుడు కూడా నా శ్రేయభిలాషిగా, నాకు ఒక బ్రదర్ లాగా ఏదంటే మంచి చెడు నాకు సలహాలు ఇస్తుంటాడు. ఎట్లుండాలన్నా ఎట్లా చేయాలన్నా అనేటువంటిది చెప్తుంటాడు. అదే క్లోజ్నెస్ నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా అట్లనే ఉన్నాడు, ఇప్పటికి కూడా అట్లనే ఉంటాడు. కానీ ఏ రోజు కూడా నువ్వు రా నాతో వచ్చి ఖమ్మంలో చేయనుగా, నాతో పాటు పార్టీ ఖమ్మం చాలా ప్రచారం జరిగింది. ఖమ్మం సభలో అడగలేదు, ఒక లిస్ట్ లో మీ పేరు వినిపించింది, ఖమ్మం సభలో జాయిన్ కాబోతున్నారు. అయితే నల్గొండకు చెందిన నేతలు మీ జాయినింగ్ ని అడ్డుకున్నారు, మా జిల్లాలో పక్క జిల్లా పెత్తనం ఏంటనే డైరెక్టే మాట్లాడారు. లేదన్నా, ఇప్పటికి కూడా నేను సీనన్నతో మాట్లాడుతుంటా, సీనన్నను కలుస్తుంటా. ఏ రోజు కూడా నువ్వు పలానా నాడు జైన్గా పలానా లీడర్ని కల్పిస్తా, పలానా కాడికి పోదామని చెప్పేసి ఎన్నడూ మాట్లాడాడు. జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి రాజకీయాల్లో, తొందరపాటు వద్దనేటువంటిది మాత్రమే నాకు చెప్తాడన్న. ఓకే. కానీ ఆ మనిషి నన్ను వీళ్ళకి యాంటీగా తీసుకొచ్చి చేసేటువంటి ప్రయత్నము ఏ రోజు ఎప్పుడు చేయలే. ఆయన ఒక సిస్టంలో ఉంటాడు, ఒక పద్ధతి గల మనిషి, పద్ధతిగా ఉంటాడు అన్న. సో కోమటిరెడ్డి వెంకరెడ్డితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? చివరిసారిగా మీరు మాట్లాడిన సందర్భం ఎప్పుడు? అంటే ఎప్పుడు కూడా మేము ఏమైనా కనిపిస్తే చేయెత్తుకోవటము, అట్లా ఏంటా అనుకోవటము, ఎదురుపడ్డప్పుడు కలుసుకోవటము అంతే తప్ప మేము కూర్చొని మాట్లాడినటువంటిది లేదు. ఎదురెదురుపడి పంచాయతీ పెట్టుకున్నటువంటి దాఖలాలు కూడా లేదన్న. నా పార్టీలో ఉన్నప్పుడు నా పార్టీ కోసం నేను తన మీద ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఖండించిన, తను ఆ రాజకీయాలు ఉన్నప్పుడు నా మీద ఏమైనా మాట్లాడింది తప్ప మాకు ఎక్కడ వైర్యం లేదు, ఎక్కడ అంత క్లోజ్ దోస్తనం కూడా లేదన్న. కానీ తన అనుచరుడు శ్రీను విషయంలో మీ ప్రమేయం ఉంది హత్య విషయంలో అనేది ఒక బాగా ప్రచారం జరిగింది. అది ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వస్తుంది. అది లేదన్న, అది పచ్చి అబద్ధం అన్న. నేను దాంట్లో నా ప్రమేయం ఉంటే ఎఫ్ఐఆర్లను, పిటిషన్లను ఎక్కడనో నా పేరు ఉండాలి కన్నా, ఎక్కడనో అక్కడ కనీసం ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థల కన్నా నా మీద దరఖాస్తు చేయాలి కన్నా. ఓకే. అది రాజకీయాల కోసం ఎన్నికల మూమెంట్, అది రాజకీయాల కోసం మాట్లాడింది తప్ప అది పెద్ద సమస్య కాదు. బొడ్డుపల్లి దంపతులని టీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ కావాలన్న సందర్భంలో వేధించారు అనేది బాగా, వాళ్ళు టీఆర్ఎస్లోకి వచ్చిర్రు, జాయిన్ అయినరు, మళ్ళీ పోయిర్రు అన్న. అది నా నియోజకవర్గం కాదు, నేను ఆడ పోటీ చేసేది లేదు. అక్కడ కాంటెస్ట్ చేయాలనుకున్న వ్యక్తి, పోటీ చేయాలనుకునేటువంటి వ్యక్తి వాళ్ళని జాయిన్ చేసుకోరు, మళ్ళీ వాళ్ళు నిలబడలేక రిటర్న్ బ్యాక్ పోయారు. బట్ అక్కడ జరిగిన గొడవలు అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం తప్ప దాంతో నాకేం సంబంధం అన్న.
నేను ఆడ పోటీ చేసేటోన్నా, నా నియోజకవర్గమా, నాకు వాళ్ళకు వైరుధ్యం ఉన్నటువంటిది కూడా లేదు. సో మరోవైపు చెరుకు సుధాకర్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారక్కడి నుండి నకిరేకల్ నుండి ఆశిస్తున్నారు. ఈ సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు ఇండిపెండెంట్గా అంటున్నారు. ఎట్లా కుదురుతుంది అనుకుంటున్నారు ఇవన్నీ? అంటే 2 విషయాలన్నా, కాంటెస్ట్ చేయడం అనేటువంటిది బరాబర్, ఓకే. దాంట్లో అసలు తేడానే లేదు. కాంటెస్ట్ చేయాలనుకున్నటువంటి కాడ మా కేడరు, మా నాయకత్వము, మా ప్రజాప్రతినిధులలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఓకే. ఆ డిఫరెంట్ ఒపీనియన్స్లో కాంగ్రెస్కు పోతే బాగుంటుంది అనేటువంటిది ఒకళ్ళిద్దరు ఓపెన్గానే చెప్పారు. మిగతా వాళ్ళేమో నీ ఇష్టం అన్న, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఉంటామని. కొందరేమో ఇండిపెండెంట్ అయినా మనం గెలుస్తాము, ఆయన ఛాలెంజ్ చేస్తుంది కదా రమ్మని చెప్పేసి మనం కూడా ఛాలెంజ్ స్వీకరిద్దాం అనేటువంటి పద్ధతిలో కొందరు చెప్పారు. ఇవన్నీ కూడా మేము ఇంటర్నల్గా మాట్లాడుకొని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత అవతల పార్టీలో పోతున్నప్పుడు మరి ఆడ ఉన్నటువంటి వాళ్ళ విషయం ఏందని అప్పుడు ఆలోచిస్తాం తప్ప, మేము పోవాలనేటువంటి వర్షనే లేనప్పుడు వాడు ఎంతమంది లీడర్షిప్ ఎంతమంది ఆశించడంలో తప్పు లేదు. ఓకే. అలా ఆశిస్తున్నటువంటి దాన్ని మనం ఎట్లా కామెంట్ చేస్తాం సరే, కానీ నల్గొండ జిల్లా రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందులో కాంగ్రెస్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఫ్రాంక్గా చెప్పండి, ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అడ్డుకుంటే, వాళ్ళు అడ్డుగా ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీలో రిస్క్ చేసి జాయిన్ అవుతారా? జాయిన్ అయ్యి సస్టైన్ కాగలుగుతారా? అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ఆలోచన ఇంకా చేయలేదు కాబట్టి దాని గురించి నేను చర్చకు రానన్నా. నా నియోజకవర్గానికి వచ్చేసేటప్పటికి నేను డెఫినెట్లీ పోటీ చేస్తాను, ఎంత రిస్క్ అయినా చేస్తాను, నేను గెలుస్తాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో నేను బలంగా ఉన్నాను. ఒకవేళ పార్టీ నుండి జాయిన్ అయినా మీరు సొంతంగా మీరు రిస్క్ నేను జాయిన్ అయితే అనేటువంటి డిస్కషనే నేను చేయనన్నా. ఓకే. నేను ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి రిస్క్ చేసి గెలవాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ నేతల్ని, కాంగ్రెస్ క్యాడర్ని వేధింపులకు గురి చేశారు, దాడులకు గురి చేశారు. ఆ డిటిసి అనే దాన్ని యూజ్ చేసుకొని చాలామంది హరాస్మెంట్ చేశారు. అది ఇప్పుడు ఆ కాంగ్రెస్, స్థానిక కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వద్దు, మనకు గతంలో బాగా ఇబ్బంది పెట్టారు అనేది ఒక వార్త వినిపిస్తుంది. నిజంగా ఏం చేశారు అసలు? అది పచ్చి అబద్ధం అన్న. నేను కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టించినటువంటిది లేదు ఎక్కడ కూడా. అప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ నాతో ఎంత బాగున్నారు, ఎంత మంచిగా కలిసి ఉన్నారు అనేటువంటిది ఇప్పటికి అడిగినా కూడా చెప్తారు. నెకరకల్లు అప్పుడు ఎంపీపీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ. ప్రతి యాక్టివిటీలో కూడా ఇది చేసేటోళ్ళు మేము కూడా 100% సహకరించినాం. నీకు కేతపల్లి జెడ్పీటీసీ ఉండు, 100% సహకరించినాం. ఇంకా నీకు ఎక్కడన్నా చిన్న చితక కేసులు అయితే కూడా అన్నా అంటే వదిలేయండి ఎందుకులే అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప, నేను వచ్చినటువంటి రాజకీయ నేపథ్యము వేధించేటువంటి రాజకీయాల నుంచి నేను రాలేదన్న. సర్వీస్ చేసి పబ్లిక్ కోసం త్యాగాలు చేసేటువంటి రాజకీయాల నుంచి వచ్చేసిన కాబట్టి నాకు ప్రజల కోణం, ప్రజల ప్రయోజనం, నా నియోజకవర్గ ప్రయోజనం తప్ప నేను ఇంకొకటి ఆలోచించను, ఇంకొకటి చేయనన్నా. నేను మిగతా కాంగ్రెస్ పార్టీ అంటే నా పార్టీని ఎక్కడ పోయి పనిచేయమంటే అక్కడ పనిచేసినాను. పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవతల లీడర్స్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఖండించమంటే ఖండించుకుంటూ వచ్చేసిన తప్ప, విత్ పార్టీ కంట్రోల్లో తప్ప వితౌట్ పార్టీ కంట్రోల్లో వీరేశం ఎక్కడ ఏడా చేయడన్నా ఏం చేయడం. సో ఈ నేపథ్యంలో మీరు నక్సలైట్గా అడుగుల్లో ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఓటమి తర్వాత పార్టీ పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైంలో ఏమనిపించింది? అనవసరంగా రాజకీయాలకు వచ్చాననిపించిందా? మీకు నక్సలైట్గా బాగుందా, రాజకీయంగా బాగుందా? నేను అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చింది అనేటువంటి నాకు లక్షల సార్లు అనిపించింది అన్న. ఎందుకు అని అంటే దాంట్లో ఉన్నప్పుడు మనుషులు ఎదురు పడితే అతుక్కోవాలనేటువంటి అన్యోన్యత భావాలు అక్కడ ఉంటాయన్న. ఓకే. అంటే ఎదురుపడ్డటువంటి వాళ్ళు కూడా మనుషులై ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక పరిస్థితి లేదన్న. నువ్వు పదవులు ఇయ్యకపో, వీడు ఒక మనిషి, వీడికి ఒక మనిషిగా మనం కనీసము చూద్దాము, రెస్పెక్ట్ ఇవ్వకపోవన్నా వీడు మనిషిగా ఐడెంటిటీ చేద్దామనేటువంటిది లేకపోయేటప్పుడు చాలా సందర్భాల్లో బాధపడి అరే సావు బతుకు అన్నీ ఉంటే అయిపోయేది, అనవసరంగా వచ్చినాం మనం, వచ్చి ఈ రాజకీయాల్లో ఇంత అవమానపడుతున్నాం, ఇంత ఇబ్బంది పడుతున్నాం అని చాలాసార్లు అనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయన్న. కానీ అదే క్రమంలో
మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మా కార్యకర్తలు, మా ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమ, బట్ పోయినసారి నాకు ఓట్లు వేయనటువంటి వాళ్ళు, నాకు నెగిటివ్ చేసినటువంటి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండు, ఈసారి నీకు మేము చేస్తామని చెప్తున్నటువంటి ఒక ఓదార్పు, చలో వీళ్ళ కోసం నిలబడాలి, మళ్ళీ మనము తప్పు చేసినాం ఇంకో చేసినాం అని బాధపడితే కరెక్ట్ కాదు, వీళ్ళ కోసం నిలబడాలి, వీళ్ళ కోసం సావు బతుకు ఉండాలనేటువంటి ఒక నాకు నేను సముదాయించుకొని మళ్ళీ నిలబడగలిగిన. సో ఓటమి తర్వాత అత్యంత దూకుడుగా ఉండే వీరేశంలో ఒక శాంతమూర్తి వచ్చాడు. చాలా స్థితి ప్రజ్ఞత వచ్చిందంటారు. ఎందుకంటే చాలా దూకుడుగా ఉండేవారు. ఏం జరిగింది అసలు? నేను ఎప్పుడు ఇట్లనే ఉండేదన్నా. నన్ను అనవసరంగా అట్లా చూయించేసి, నా మీద తప్పుడు ప్రచారాలు చేసి, ఎక్కడేం జరిగినా నా చుట్టూ తిట్టి, నా స్వభావాన్ని, నా వ్యక్తిత్వాన్ని, నా క్యారెక్టర్ని అనవసరంగా వేరే టైప్ ఆఫ్ చూపించేసి, ఏమనంటే మాజీ నక్సలేట్లు వీళ్ళు మాజీలు అని చెప్పేసి అట్లా భూతద్దంలో పెట్టి చూపించేసి నన్ను బదనం చేసిరు తప్ప నేను ఎప్పుడు గిట్నే ఉన్నాను. నాతో స్నేహం చేసినటువంటి వాళ్ళు, నాతో దోస్తనం చేసినటువంటి వాళ్ళు, రాజకీయాలకు వెలుపల ఉన్నటువంటి వాళ్ళు, చేయనటువంటి వాళ్ళు ఒకటి రెండు సార్లు పరిచయం అయిన తర్వాత అరే మేము తప్పుగా అర్థం చేసుకున్నామని రియలైజ్ అయినటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారన్న. ఓకే. సో సభ్యత్వం విషయంలో ఏం జరిగింది? ఊకే మీ పార్టీ చిరుమర్తిలింగ ఊకే సభ్యత్వమే లేదు అతడికి, పార్టీలో సభ్యత్వమే అసలు లేదంటుండే. అసలు సభ్యత్వం మీరు తీసుకోలేదా, మీకు ఇవ్వలేదా? సభ్యత్వాలు ఇచ్చిర్రా ఇయ్యలేదా, అసలు ఓడిపోయిన వాళ్ళకు సభ్యత్వాలు ఇవ్వాలన్నా వద్దా అనుకున్నటువంటిది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ చెప్పాలన్నా. వాళ్ళని అడగాలి, నన్ను కాదు సభ్యత్వం సంబంధించినటువంటి క్వశ్చన్ చేయవలసింది, వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు నాకు సభ్యత్వం లేదన్నా. నేనైతే 2018లో కారు గుర్తు బీఫామ్ మీద పోటీ చేసినన్నా. తర్వాత జరిగిన ప్లీనరీలో కూడా నేను డెలిగేట్నన్నా. మరి నాకు సభ్యత్వమే లేనప్పుడు, నేను పార్టీ కాదన్నప్పుడు నన్ను ప్లీనరీకి ఎందుకు డెలిగేట్గా పిలిచిరన్నా? నాకు ఆ డెలిగేట్ కార్డు ఇంకా కూడా దాచిపెట్టినా. పోనీ నేను 2018లో 2014లో టీఆర్ఎస్ బీఫామ్ మీదనే పోటీ చేసిందన్న. అవతల నన్ను క్వశ్చన్ చేస్తున్నటువంటి వ్యక్తి బీఫామ్ ఏందో ఇప్పుడు తీస్తే బయటకు వచ్చేస్తుంది కదన్న. బట్ యువతల వ్యక్తుల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చినా, యాంచి వచ్చినా, నేను ఏం మాట్లాడుతున్నాననేటువంటి ఇంకిత జ్ఞానంతో మాట్లాడితే సభ్య సమాజం ఓకే అవుతుంది. బట్ ఎక్కడి నుంచో వచ్చేసి వీళ్ళు ఈయనది కాదని మాట్లాడితే ఎట్లన్నా కరెక్ట్ కాదు కదా. హైజాక్ జరిగింది. హైజాక్ కాదు కదా, ఆ నేచర్ ఒక దుర్మార్గమైన నేచర్ కదా. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి నేచర్ మధ్య, దుర్మార్గమైనటువంటి ఆలోచనల మధ్య ఈ జిల్లాలో నాకు ఉండటం సాధ్యం కాదు అనే దాంతోనే మొన్న నేను రీజన్ చేసి వచ్చేసినాను బయటికి. మీ ఓటమి తర్వాత మీకు పార్టీ పదవి లేదు, ప్రభుత్వంలో ప్రోటోకాల్ లేదు, గన్మెన్లను తొలగించారు, మీపై కేసులు, క్యాడర్పై కేసులు, సభ్యత్వం విషయంలో ఇష్యూస్ ఇన్ని జరుగుతుంటే మీరు ఎందుకు అలాగే ఉండిపోయారు? మరి మీరు ఒకటి బయటకన్నా రావాలి, లేకపోతే ఒక క్వశ్చన్ చేయాలి, ఇవన్నీ భరించుకుంటూ ఏం జరిగింది అసలు? అంటే నేను వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం ఏంటంటే, పార్టీ అంటే కన్నతల్లి, పార్టీ అధినేత అంటే కన్నతండ్రి. కాబట్టి నేను మాట్లాడే మాట పార్టీకి కానీ, అటు పార్టీ అధినాయకత్వం కానీ, ప్రభుత్వానికి కానీ డ్యామేజ్ కావద్దు. ఏలు మాదే, కన్ను మాదే, అంటే గవర్నమెంట్ మాదే, సఫర్ అవుతున్నటువంటిది వాడు కూడా టీఆర్ఎస్ క్యాడరే. కాబట్టి ఓపిక పడదాం. పార్టీ పై నాయకత్వము ఒకనాడు కాకుండా ఒకనాడైనా రియలైజ్ అయ్యి జరుగుతున్నటువంటి దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి 4.5 ఏళ్ళు ఓపిక పట్టి ఉన్నాం. ఇక సాధ్యం కాదు, వీళ్ళు రియలైజ్ కాకపోగా గ్రౌండ్లో ఏం జరుగుతుందో అనేటువంటి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసే పరిస్థితులు లేరు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మనం ఇండిపెండెంట్గా పోదామనే పద్ధతిలో మా కేడర్ అందరూ కూడా మేము సిద్ధమయ్యటం జరిగింది. నేను ఆ కాన్సెప్ట్ కూడా ఎందుకు చూసినంటే, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాలలో నేను పనిచేసిన నాయకత్వ స్థానంలో ఉన్నా కాబట్టి తప్పు అవును కాదవుతుంది, కాదు అవునవుతుంది, తప్పును ఒప్పును సరి చేసుకోవడానికి చర్చించుకొని తప్పుల్ని సరి చేసుకునేటువంటి ఒక పద్ధతి, ఒక విధానము. సరే, అది ఏ రాజకీయ పార్టీకైనా ఈ జరుగుతున్నటువంటి దాన్ని ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడి ఏది తప్పు ఏది ఒప్పు అనేది మీడియేటింగ్గా నాయకత్వం చేసేటువంటి ఒక విధానం ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య గ్యాప్ వచ్చినా, కొంతమంది సమూహాల మధ్య గ్యాప్ వచ్చినా, వాట్ ఏం జరిగిందని తెలుసుకొని
2 వర్షన్స్‌ని ఇని ఒక జడ్జిమెంట్ చేసేసి ఇద్దరిని కలిసి నడిపించేటువంటి ఒక ప్రయత్నం ఉంటది. కానీ ఆ ప్రయత్నం ఈడ లేదు. ఆ ప్రయత్నం ఈడ లేకపోగా ఆ ప్రయత్నం జరుగుద్దనేటువంటి ఆశ కూడా లేకుండా పోయింది. ఓకే. ఈ ఆశ లేదు, ఇక్కడ జరుగుద్దనేటువంటి నమ్మకం లేదు. ఆ ఆలోచన కూడా మా జిల్లా నాయకత్వం నుంచి లేదు. ముఖ్యమంత్రి గారు వస్తాడునా, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల కన్నా కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది ఉంటది. తను ఇయ్యకుంటే తన పిఏతోనో లేదు జిల్లా ప్రెసిడెంట్ బిజీగా ఉంటే కూడా వాళ్ళ పిఏతోనో ఎవరితోనో మెసేజ్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు వస్తుండ్రు రండి అటెండ్ కాండి, వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండ్రు రండి, పలానా మంత్రి ప్రోగ్రామ్ ఉంది రండి అని చెప్పేసి పిలిచేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు వస్తే వాళ్ళ నోటీసులు అడిగిపోతారో, వాళ్ళ దృష్టిలో అడిగిపోతారో, వాళ్ళు ఏడ పిలుచుకొని మళ్ళీ వీళ్ళని అటాచ్ చేసుకుంటారు అనేటువంటి స్థితిలో మా జిల్లా నాయకత్వం ఉన్నప్పుడు ఇక మాకు ఇది అనవసరము, వేచి చూడటం కాదుగా ప్రయత్నం చేయటం కూడా అనవసరంలే, మన పనేందో మనం పబ్లిక్ కోసం పనిచేద్దామని చెప్పేసి ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు నా సహాయ శక్తుల వాళ్ళకి సర్వీస్ ఇచ్చుకుంటూ వచ్చేసిన. సో ముఖ్యమంత్రి సభ, ముఖ్యమంత్రి స్పీచే మిమ్మల్ని పార్టీ అంటే జిల్లా నాయకత్వం మీరు పక్కన పెట్టేంత పరిస్థితి వచ్చింది మీపై చేసిన వ్యాఖ్యలని వార్త. అది వాళ్ళు తీసుకున్నటువంటి మిస్అండర్స్టాండింగ్ అన్న. ముఖ్యమంత్రి గారు వీరేశానికి ఏ పదవి ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఇష్టం అన్న. ఎమ్మెల్యే గెలిపియండి కొంచెం పెద్ద పదవి ఇస్తాను అని చెప్పినాను. పెద్ద పదవి అంటే ఒక విప్పు కావచ్చు, లేదు దాని తోడు ఏదైనా కార్పొరేషన్ కావచ్చు. కాబట్టి మంత్రి అనేటువంటిది అవతలోళ్ళు భావించుకొని నష్టం చేస్తే దానికి నేనేం చేసేదన్నా? అది వాళ్ళ ఉన్నటువంటి రాజకీయ చైతన్య స్థాయి కదని నేను భావిస్తాను. అంటే మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది, రేపు తనకి ఇబ్బంది అయ్యే అవకాశం నేపథ్యంలో నేను అంత అనుకోలేదన్న. నేను ఎందుకు అనుకోలేదంటే నా చిన్న వయసు, రాజకీయాల్లో కూడా కొత్త. కాబట్టి ఇస్తే ఒక విప్పో ఏదైనా కార్పొరేషన్ దానికి తోడిస్తారు, కొంత ఫండింగ్ తెచ్చి మా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవచ్చు. తను కూడా ముఖ్యమంత్రి గారు కూడా గదే అన్నాడు, నేను పెద్ద పదవి ఇస్తా, కొంచెం వీళ్ళు ప్రగతిశీల భావాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని మరింత డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది, భారీ మెజార్టీ ఇవ్వండి అని చెప్పేసి అప్పీల్ చేసిండు. అప్పుడు ఈక్వేషన్ కుదిరితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ అదే అని అవతల వాళ్ళు భావించేసి నాకు నష్టం చేస్తే అది వాళ్ళ క్యారెక్టర్ అయింది, దానికి నేను ఎట్లా బాధ్యత అవుతానా? సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే మీపై దాడులు జరిగాయి, మీ క్యాడర్ని ఇబ్బందులకు గురి చేశారు, చాలా పరిస్థితులు వచ్చాయి. మరి బయటికి వెళ్ళాక ఒకవేళ మీరు ఇండిపెండెంట్ కానీ ఇతర పార్టీలోకి వెళ్తే అధికార పార్టీ జిల్లా నాయకత్వం కానీ మీపైన టార్గెట్ చేయదా, మిమ్మల్ని ఒత్తిడి గురి చేయదా, అంచువేత గురి చేయదా? డెఫినెట్లీ టార్గెట్ చేస్తుందన్నా, ఒత్తిడి గురి చేస్తుందన్నా, కేసులు పెడుతుందన్నా. అవసరం అనుకుంటే జైలు నుంచే నేను నామినేషన్ వేయటానికి కూడా సిద్ధపడే నేను దిగినన్నా. కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు, మా కేడర్ మీద కేసులు పెడతారు, మా కేడర్ని ఇబ్బందులు పెడతారు, అన్ని మండలాలలో ఏదో ఒక కేసు పెట్టి బయండోర్ చేస్తారు. అవసరం అనుకుంటే ఎన్నికలు జరుగుతుంటే కూడా బయండోర్ పేరుతోని ఆయా గ్రామాల్లో ఉండేటువంటి ముఖ్య నాయకత్వాన్ని కూడా స్టేషన్లలో కూర్చోబెడతారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగితే మాకు ఒక ఆయుధం ఉందిగానా, సోషల్ మీడియా అనేటువంటి ఆయుధం ఉందిగానా. మేము ప్రతిదీ కూడా ప్రజలకు చెప్పమని చెప్పేసి ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి యువకులకు అప్పీల్ చేసుకుంటాం, మీలాంటి ఛానళ్ళకు అప్పీల్ చేసుకుంటాం. డెఫినెట్ ప్రజాక్షేత్రంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా జైలు నుంచే దండం పెట్టుకుని ప్రచారం చేసుకోవడానికి సిద్ధపడతాం తప్ప వెనక తగ్గేది అయితే లేదన్నా. సో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చాలా ఆస్తులు సంపాదించారు, బెదిరింపులు, సెటిల్మెంట్ చేశారు, ఇసుక దందా చేశారు అని చెప్పారు. నిజంగా ఆస్తులు ఎందుకు సంపాదించారు, అసలు వాడికి ఏం చెప్తారు? నాకు ఇసుక దందా లేదన్నా, నాకు రియల్ ఎస్టేట్ దందా లేదన్నా, నాకు కన్స్ట్రక్షన్ లేదన్నా, నాకు ఇంక వేరే బిజినెస్ లేవన్నా, నాకు కాంట్రాక్టులు లేవన్నా. బట్ నేను నమ్ముకుంది నా ఆస్తి ఆ నియోజకవర్గ ప్రజలే, నా ఆస్తి ఆ నియోజకవర్గంలో ఉండేటటువంటి నా కార్యకర్తలే. నాకు జీవితంలో ఏనాడు నేను ఇసుక దందా చేయలేదు, చేయను కూడా అన్న. ఎందుకంటే నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయన్న. అంటే ఇసుక తీయటం అంటే భూమి నుంచి ప్రకృతిని ధ్వంసం చేయటము, ప్లస్ నీటి జల వనరులని భూగర్భ జలాలని అరగంటిపోయేటువంటి నేచర్ అన్న. ఆ బిజినెస్ వీరేశం ఎప్పుడు చేయడన్న, ఇప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళకైనా చేయడన్న. ఆ తర్వాత నేను హోటళ్ళు పెట్టి భోజనం మీద బిజినెస్ చేయనన్నా, నేను లిక్కర్ బిజినెస్ చేయనన్నా. ఈ మూడు కూడా ఇటు ప్రకృతి,
ప్లస్ ప్రజల రక్త మాంసాలు పీల్చుకునేటువంటిది, భూ అనేటువంటిది పెట్టి పైసలు తీసుకోవడం అనేటువంటి ఈ 3 పనులు ఎప్పుడు వీరేశం చేయడన్న. కాబట్టి బిజినెస్ చేసి కోట్లు సంపాదించాలనే ఆశ, ఆలోచన కూడా నాకు లేదన్న. నా పిల్లలు ఫ్రీ సీట్లు తెచ్చుకుంటారు, చదువుకుంటారు. బట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఇది చేసుకోవాలి తప్ప నేను కూడబెట్టి ఇచ్చేటువంటి నేచర్ కూడా నాది కాదన్న. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను అట్లా పెంచలేదు. మా ఊరు నక్సలైట్ పార్టీ కింద ఉన్నప్పుడు యానాల మల్లారెడ్డి గారు మా లీడర్ అన్న. మాకు ఒక 30 ఎకరాల భూమి, మా బాబాయ్ వాళ్ళకు ఒక 30 ఎకరాల భూమి, మా పెదనాన్న వాళ్ళకు ఒక 30 ఎకరాల భూమి. మాది 3 కుటుంబాలు కూడా అన్యోన్యంగా ఉండేటువంటి కుటుంబాలన్న. వేల మందికి మా కుటుంబాలు, ఈ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వేల మందికి మా కుటుంబాలు భోజనాలు పెట్టినాయి అన్న. కాబట్టి మేము గట్ల ఆ విలువలతోని, ఆ ఎథిక్స్తోని పెరుగుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి 4 పైసలు వెనకేసుకోవటం అంటేనే అక్రమ సంపాదనగా మేము భావించేటోళ్ళం. ఎప్పుడు మేము ఆ వైపు వెళ్ళలే. కానీ అట్ట అని చెప్పేసి ఎవరు కూడా మేము చేజార్చలే. మాకు ఏదైనా కావాలన్నప్పుడు నాకు పెద్ద సర్కిల్ ఉంది, పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారు. నేను అవతలోళ్ళకి చేయి జార్చకుండా, అవతలోళ్ళకి తగ్గకుండా నా కేడర్ని నా ఉన్నంతలా నేను కాపాడుకుంటూ వాళ్ళకు బుక్కెడు బువ్వ పెడుతున్నానా, ఇంత ఛాయ్ పోస్తున్నానా, నేను ఆ యాక్టివిటీని చేసుకుంటూ వచ్చేసిన కాబట్టి ఇంత యాక్టివిటీ చేస్తున్నట్టు నేను ఎంత సంపాదిస్తుండో అనేటువంటి పద్ధతిలో నాకంటే పడనోళ్ళు, నేనంటే పడనోళ్ళు చేసినటువంటి ఒక అబద్ధము, అసత్య ప్రచారం తప్ప వీరేశం ఏ దందా చేయడు, ఎక్కడ ఏ దానికి ఇది కాడన్న. సో వచ్చే ఎన్నికల్లో నకిరేకల్లో వీరేశం గారి ప్రభావం ఎంత ఉంటుంది, అలాగే కాంగ్రెస్లోకి ఎప్పుడు చేరబోతున్నాడు అంటే ఏమని చెప్తారు? వీరేశం గారి ప్రభావము అనేటువంటి దానికంటే నకిరేకల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచేది వేముల వీరేశమే అన్న. కన్ఫర్మ్ 100% వేముల వీరేశమే గెలుస్తాడన్న. వేముల వీరేశానికి అన్యాయం జరిగింది కాబట్టి నాకు అన్యాయం జరిగిందని భావించేటువంటి వాళ్ళు మా జిల్లాల, నాకు అన్యాయం జరిగిందని బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా నాకు అన్యాయం చేసినటువంటి వాళ్ళకు నెగిటివ్గా ఓట్లు వేస్తారన్న. అంతవరకైతే గ్యారెంటీ. సో కాంగ్రెస్లో చేరబోతున్నారు, ఎప్పుడు చేరబోతున్నారు? అది ఇంకా అనుకోలేదన్నా. అట్లాంటి నిర్ణయం ఏదన్నా తీసుకుంటే నీకే చెప్తాను ఫస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న. ఇది మొత్తానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.